ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అలాగే ఈ యొక్క డైలీ వాగ్దానాలు మిమ్మల్ని ఫలింపు చేస్తూ ఉన్నాయి, నమ్ముతున్నామండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహువారం కలిగి ఉన్నదండి. యథార్థమైన పరిచర్యను చేస్తూ ఉన్నాం, ముందుకు రండి. అలాగే ప్రార్థనా గది అనే పుస్తకాన్ని మర్చిపోతూ ఉన్నారండి. తప్పకుండా ఈ పరిచర్యలో ఉన్న మీరు ఈ యొక్క మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో నడిపించబడుతున్న మీ ఆత్మీయ జీవితాలు ఇంకా అభివృద్ధికరంగా ఉండాలంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. పుస్తకాన్ని మీకు పంపిస్తాం. మీ వివరాలు అడ్రస్ను మాకు తెలియపరిచినట్లయితే మేము తప్పకుండా ఈ పుస్తకాన్ని మీకు పంపిస్తాం. వీటి వివరాల గురించి తెలుసుకోవాలన్న వారు తప్పకుండా కాల్ చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. సామెతలు 10వ అధ్యాయము 29వ వచనము. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో నిందారహితులముగాను యథార్థంగాను మనము కొనసాగే వారంగా ఉండాలని, ఈరోజు మనం యథార్థవంతులముగా ముందుకు వెళుతూ ఉంటే ఆయన ఏర్పాటులో, ఆయన సంకల్పంలో, ఆయన చిత్తములో ఆయన మన జీవితాలలోకి ఏది ఏర్పాటు చేసినా కూడా దానిని ఆశ్రయదుర్గముగా మనము స్వీకరిస్తామని భక్తుడు ప్రస్తావించిన అద్భుతమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అవును కదా, మనము దైవిక చిత్తంలో ఉన్నప్పుడు ఏది కూడా మనల్ని పెళ్ళగించలేదు. నిజంగా దైవ చిత్తంలో కొనసాగుతూ ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో యథార్థంగా ముందుకు వెళుతూ ఉంటే, ఆయన మన జీవితాలలో ఏ ఏర్పాటు చేసినా కూడా దానిని ఆశ్రయదుర్గంగా చేసుకుని మనం బలంగా ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. ఒకవేళ అలాగున లేకుండా పాపము చేయువారముగా ఉంటే, లోకంలో పడిన వారముగా ఉంటే, నీతి లేని వారముగా ఉంటే, ఆయన ఏర్పాటు ప్రతిదీ కూడా మనకు వ్యతిరేకతలో మన జీవితాలలో మనల్ని పెళ్ళగించి అది నాశనకరమైనదిగా మన జీవితాలలో కనిపిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనము పాపము చేయవారముగా దానిని నాశనముగా మన జీవితాలలోకి ఆహ్వానించే వారంగా ఉంటే, మనము క్రీస్తును ఎరిగి క్రీస్తు రక్తంలో కడగబడి మనము క్రీస్తును అనుసరిస్తూ ఉన్నందుకు ఎలాంటి ప్రయోజనము కూడా లేదు. కాబట్టి క్రీస్తును కలిగిన మనము ఖచ్చితంగా యథార్థవంతులుగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనం ఎప్పుడైతే యథార్థతను కనపరుస్తూ ఉంటామో, మనము పరిస్థితుల్లో ఎప్పుడైతే యథార్థవంతులముగా ఆయన దృష్టికి కనిపిస్తూ ఉంటామో, ఆయన ఏర్పాట్లు అన్నీ కూడా మనకు ఆశ్రయదుర్గంగా నిలబడతాయి. వాటిని ఆధారము చేసుకొని మనము ఎక్కలేని ఎత్తైన కొండడాన్ని దానిని ఆధారము చేసుకొని మనము ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, వాస్తవాన్ని గ్రహిద్దాం. వాక్యంలో చెప్పబడిన ప్రతి మాటను మన జీవితాలకు అన్వయించుకుని, లోటుపాటులు ఉంటే సరిచేసుకొని భక్తి జీవితంలో యేసు మార్గంలో నడుస్తూ ఆయన నీతిని, ఆయన యొక్క రాజ్యమును వెతుకుతూ ముందుకు వెళదాం. ఈరోజు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆయన యథార్థవంతులకు చేసే ఏర్పాటు ఆశ్రయదుర్గమని నమ్మి, పాపము చేసేవారికి అది నాశనముగా వారి జీవితాలను కృంగదీస్తుందని విశ్వసించి మనము యథార్థవంతుల జాబితాలో నిలవబడదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభువా, మీ ఏర్పాటు మా జీవితాలలో యథార్థంగా ఉన్నప్పుడు ఆశ్రయదుర్గముగా మారునట్లు కృప చూపించండి. అయా పాపము చేయువారితో కూడి మేము మీకు విరోధముగా లేవక, మా జీవితాలను నాశనము చేసుకోక,
నాయనా ప్రభువా, జ్ఞానము చేత వివేచన చేత అయా గ్రహింపు కలిగిన వారముగా మీలో నిలవడానికి సహాయం చేయండి. ఎవరైతే ఈ మాటలను గ్రహించి వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల నెరవేర్చమని, అలాగే తండ్రి పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, లైవ్లో పాల్గొంటున్న వారిని దీవించండి, వాక్యాన్ని ప్రభువా విని గ్రహించి అనుసరించి జీవితాలలో పెట్టుకుంటున్న వారిని దీవించమని, అయా చేస్తున్న ప్రార్థనలకు దీవెనలు జవాబులు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.